అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. కరెన్సీ నోట్లపై కావాలి అంబేద్కర్ అంటున్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో పెట్టాలన్నది దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీల ఆకాంక్ష అన్నారు అడ్లూరి లక్ష్మణ్. మరోవైపు అడ్లూరి లక్ష్మణ్ చిలక పలుకులు పలకొద్దు అన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. తెలంగాణలో అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచి ఎస్సీ హాస్టళ్లలో విద్యార్థుల అవస్థలకు కారణమైన అడ్లూరి లక్ష్మణ్ ఢిల్లీ వెళ్లి అంబేద్కర్ ఆశయాల గురించి మాట్లాడడం సరికాదు అన్నారు. పార్లమెంటు సమావేశాలు నిర్వహించిన ప్రతిసారి కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తోంది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిపారు లక్ష్మణ్. కరెన్సీపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని డిమాండ్ చేశారు మంత్రి. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రిగా నేను మనవి చేస్తున్నా, మనస్ఫూర్తిగా నేను మనవి చేస్తున్నా. ఈ న్యాయమైన సమస్య ఏదైతే ఉందో, ఈ గొప్ప నిర్ణయాన్ని మరి రాబోయే రోజుల్లో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తప్పకుండా కరెన్సీపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఫోటోను ముద్రించాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని మనవి చేస్తూ, కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి పోరాటానికి మద్దతు తెలిపిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అడ్లూరి లక్ష్మణ్ పై మాత్రం విమర్శలు గుప్పించారు. సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న లక్ష్మణ్ బలహీన వర్గాల ప్రజలు అవస్థలు పడుతుంటే చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ గారి యొక్క ఫోటో కరెన్సీ నోట్లపైన రావాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ కుటిల యత్నాలు ఏవైతే ఉన్నాయో, అడుగడుగున దళిత వర్గాలను మోసం చేస్తూనే వస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ పై మంత్రి లక్ష్మణ్ కు ఏ మాత్రం గౌరవం ఉన్నా గురుకులాల్లో పిల్లలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు. గురుకుల పాఠశాలలు ఎంతో గొప్ప ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు ప్రారంభిస్తే ఇలా గురుకుల పాఠశాలలు నిర్వీర్యం చేసి వందల మంది పిల్లల చావులకు కారణమై ఇలా కనీసం పట్టెడు అన్నం పెట్టలేనటువంటి పరిస్థితి గురుకుల పాఠశాలలో కొనసాగుతుంది. అనేక మంది ప్రాణాలు కోల్పోయింది. అయినా మీకు దయలేనటువంటి ప్రభుత్వం, కరుణలేనటువంటి ప్రభుత్వం ఇలా కొనసాగుతూ ఉన్నది. తెలంగాణలో సంక్షేమ శాఖ పని చేయడం లేదని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నా స్పందించడం లేదన్నారు.